ఈ వారం సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నూతన ఒప్పందాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో ఏర్పడినటువంటి చిరాకులు తొలగిపోతాయి. వ్యాపార ప్రతిబంధకాలు కూడా తొలగిపోతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. రాజకీయపరమైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధిని కూడా సాధించుకోగలుగుతారు. పెద్దల మన్ననలు పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే కుజగ్రహం, కేతుగ్రహం ఈ రెండు గ్రహాలు కూడా మీకు అప్పుడప్పుడు ప్రతికూలతని కలిగించి విఘ్నాలని కలిగిస్తాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క ప్రతికూలత దోష ప్రక్రియను కనుక పరిశీలించినట్టయితే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేయడం బాగా ఉపయోగపడుతుంది. ప్రతికూలతని తగ్గిస్తుంది. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి మహామంత్రం కుజుడు ద్వారా, కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తుల నుంచి రక్షిస్తుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాలు పరిశీలించినట్టయితే కందులు, కూరగాయలు పేదలకి దానం చేయడం ద్వారా ఆత్మసంతృప్తి కలుగుతుంది. మానసిక ధైర్యం కూడా ఏర్పడుతుంది. తద్వారా విజయాలు కూడా ఏర్పడతాయి. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యాల్లో నూతన వాహన కొనుగోళ్లు మీకు బాగా లాభిస్తాయి.